హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచాస్ కాన్సెప్ట్స్. మనం ఈ ఇయర్లోని వరుసగా గుడ్ న్యూస్ వింటూనే ఉంటున్నాం. అందులోని ఇది 4th గుడ్ న్యూస్. ఓకేనా? మన 2023 ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లోని పడింది కదా, దానికి అప్పుడు పడ్డ వేకెన్సీ మొత్తం మనకి ఎంతమ్మా? 26,146 కేవలం పడ్డాయి. చాలామంది భయపడ్డారు, సార్ ఏంటి వేకెన్సీ తక్కువ ఉన్నాయి, మనకేమో అప్లికెంట్స్ ఎక్కువ ఉన్నారని. అవునా? అప్పటి నుంచి నేను క్లారిటీ ఇచ్చాను. ఏం చెప్పాను? అరే కంగారు పడద్దు, నెక్స్ట్ యొక్క ఏంటి మా పోస్ట్ యాడ్ అవుతాయని చెప్పానుగా. సేమ్ ఈరోజు మనకి 20,000 పోస్టులు మళ్ళీ యాడ్ అయ్యాయి. దేనికి? 2023 నోటిఫికేషన్ యొక్క ఆ పోస్టులకి. ఓకేనా? అదే కాకుండా మళ్ళీ మనకి ఇదే ఇయర్లోని ఆగస్టులో ఎస్ఎస్సి జీడీ మరో నోటిఫికేషన్ వస్తుంది మనకి. అది క్లారిటీ కావాలి. అండ్ ఆల్సో గమనించావా, ఏ పోస్టులు పెరిగాయి, ఎన్ని పెరిగాయి, కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు, ఏ విధంగా అప్లై అవ్వచ్చు, చిన్న క్లారిటీ ఇస్తా. ఓకేనా? ఫస్ట్ చూడమ్మా, ఎస్ఎస్సి జీడీ 24లోని మనకి ఏంటంటే స్టార్టింగ్ పోస్టులు 26,146. ఇవి సింపుల్గా 80% పెరిగాయి. ఎంతమ్మా? 46,617 పోస్టులు పెరిగాయి. అంటే మీన్స్ ఫస్ట్ మనకి ఎస్ఎస్సి జీడీ 2023 నోటిఫికేషన్లోని అది ఎప్పుడు పడిందంటే ఫస్ట్ మనకి, ఓకేనా, 24th నవంబర్ మనకి స్టార్ట్ అయ్యిందమ్మా. అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది మనకి. డిసెంబర్లోనే మనకి ఎండ్ అయ్యింది. వెంటనే మనకి ఈ 24లోనేమో ఎగ్జామ్ పెట్టారు. అవునా? అని గమనించావా? అప్పుడు మనకమ్మా జీడీ మీన్స్ జనరల్ డ్యూటీ పడ్డ పోస్టులు మొత్తం మనకి 26,146 పడ్డాయి. అవి మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇండియా పడింది. చాలా మంది ఫీలింగ్, సార్ ఇండియా మొత్తం మీద అప్లై చేస్తారు సార్, మాకేమొస్తుందంటే ఇవన్నీ కూడా స్టేట్ డిపెండ్ అయి ఉంటాయమ్మా. మరి స్టేట్లోని నక్సల్ ఏరియా వేరుంటుంది, నామ ఏరియా వేరుగా ఉంటుంది. ఓకేనా? అయితే ఈ పోస్టులకి రీసెంట్ అప్పుడేమో వేకెన్సీస్ చూడండి, ఎస్ఎస్సి జీడీ రిక్రూట్మెంట్ 23 మే. ఓకేనా? అప్పుడేమో వేకెన్సీస్. ఇందులో మనకి చాలామంది కావాల్సింది ఏంటంటే, చాలామంది సార్ బిఎస్ఎఫ్ ఎంతమ్మా? అప్పుడు ఎస్సీ ఎస్టీకి, ఎస్సీకి ఏమో 735, ఎస్టీకి ఏమో 467, ఓబీసీకి ఏమో 1028, ఈడబ్ల్యూఎస్కి అండ్ మొత్తానికి కలిపి 5,211 పడింది. అవునా? చాలామందికి బిఎస్ఎఫ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. అవునా? అందరి చూపు మొత్తం 3 ఉంటాయి. ఏంటంటే అది ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, సిఎస్ఎఫ్. మన కొంచెం బ్యాడ్ లక్ ఏంటంటే ఆ నోటిఫికేషన్లోని ఎన్ఐఏ పడలేదు, కానీ మనకి సిఎస్ఎస్ఎఫ్ పడింది అండ్ ఆల్సో సిఎస్ఎఫ్ పడింది. అవునా? మనకి ఎప్పుడు కూడా ఎస్ఎస్ఎఫ్ అనేది మనకి ఆల్ ఇండియా కట్ ఆఫ్ నానా. అవునా? ఆ పోస్టులు ఏమో ఎస్సీ 33, ఎస్టీ ఏమో 16, ఓబీసీ ఏమో 60, ఈడబ్ల్యూఎస్ 23, యూఆర్ 90, మొత్తం 222 పడింది. అవునా? ఇవి చాలా ఎక్కువ పోస్టులు. 2019 నోటిఫికేషన్ చూసుకునేటప్పుడు మొత్తం 10 పడ్డాయి ఎస్ఎస్ఎఫ్. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ చాలా మంది ఉన్న అబ్జర్వ్ అందరికీ సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సేగా. అవేమో ఎస్సీ 1506 ఆల్ ఇండియా. ఓకేనా? అండ్ ఎస్టీ ఏమో 974 అండ్ ఓబీసీ 2196, ఈడబ్ల్యూఎస్ 1086, యూఆర్ ఏమో 4151. టోటల్ ఎంత ఉన్నా మనకమ్మా 9913. గమనించావా? అది ఓన్లీ మేల్కే. అంటే సార్ మనకు కావాల్సింది మెయిన్, సార్ ఎస్ఎస్ఎఫ్ ఏమో 222 ఉన్నాయి సార్, అండ్ సిఎస్ఎఫ్ ఏమో 9913 సార్. రిమైనింగ్ కూడా గమనించు, సిఆర్పిఎఫ్ ఏమో 3266 అండ్ ఎస్ఎస్బి ఏమో 593, ఐడిబిపి ఏమో 2694 అండ్ ఏఆర్ మీనింగ్ అస్సాం రైఫిల్స్ 188 ఉన్నాయి. ఇది ఎప్పుడు? 2023 నోటిఫికేషన్లోని వాడిచ్చిన ఏంటమ్మా పోస్టులు అవి, అది కూడా మేల్కి. దీన్ని కంపేర్ చేద్దాం మనం. ఇందులోనే ఫీమేల్ అమ్మా. వీళ్ళకేమో బిఎస్ఎఫ్ ఏమో 138 అండ్ బిఎస్ఎఫ్ ఎస్సీకి ఏమో 138, ఎస్టీ 83, ఓబీసీ 199, ఈడబ్ల్యూఎస్ 181, యూఆర్ ఏమో 362. టోటల్ ఎంత మనకి 963 ఉన్నాయి. ద సేమ్ సిఎస్ఎఫ్ ఎస్సీ ఏమో 164, ఎస్టీ ఏమో 103, ఓబీసీ 244, ఈడబ్ల్యూఎస్ 125, యూఆర్ 476. టోటల్ ఎంత మనకి 112 ఉన్నాయి. సేమ్ ఎస్ఎస్ఎఫ్ 11, 6, 27,
30, మొత్తం 74. ఈ మొత్తం వేకెన్సీ డిపెండ్స్ అపాన్ 23 నోటిఫికేషన్. అవన్నీ కూడా 26,416 పోస్టుల్లోనే. కానీ నిన్న వచ్చిన నోటీస్ ప్రకారం అయితే మనకి మొత్తం ఇంక్రీజ్ అయ్యి ఈ విధంగా వచ్చాయి. ఎన్ని వచ్చాయి మనకి గమనించావా? ఇది మేలు, అది ఫీమేలు. మనం స్టార్టింగ్ చూసింది 26,416 చూసాం, అవునా? ఈసారి మొత్తం మనకి ఎంతమ్మా చూసావా? ఇదేమో బాయ్స్ కోల్ని, వెయిట్, బాయ్స్ కోల్ని 41,467, గర్ల్స్కి ఏమో మొత్తం ఎంత, మొత్తం ఇవన్నీ కలిపి మనకి 46617గా. అంటే ఏంటి, దగ్గర దగ్గర డబుల్ అయ్యాయి, అవునా? కంపేర్ చేద్దాం. సార్ ఏ పోస్టులు పెరిగాయి ఈసారి గమనించు. సిఐఎస్ఎఫ్ బాయ్స్కి ఎస్సీ ఏమో 1753, ఎస్టీ 1131, ఓబీసీ 2559, ఈడబ్ల్యూఎస్ 1257, యూఆర్ ఏమో 4858, మొత్తం ఏమో 11,558, దగ్గర దగ్గర 12,000 కదా మనకి. అండ్ గమనించి ఇక్కడ ఎస్ఎస్ఎఫ్ ఇదేమో 33, 16, 60, 23, 90, 822 ఉంది. అండ్ గర్ల్స్ ఆల్సో సిఎస్ఎఫ్ ఏమో 308, 184, 451, 225, 906, 209, మొత్తం ఎంతమ్మా ఎంత వచ్చాయి మనకి. ఈసారి చాలా మందికి సిఎస్ఎఫ్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కొంచెం నీకు ఒక మార్క్స్ 60+ కానీ 55+ కానీ వస్తే, లేక రా మార్క్స్ కానీ వస్తే పక్కా నీకు సిఎస్ఎఫ్ ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎందుకంటే సార్ కొందరు ఏమో నక్సల్ ఎఫెక్ట్ ఏరియా కొందరు ఉన్నాయి, మరికొందరుదేమో నార్మల్ ఏరియాస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు నార్మల్ ఏరియాకి నక్సల్ ఎఫెక్ట్ ఏరియాకి దగ్గర దగ్గర గ్యాప్ 2-3 మార్క్స్ గ్యాప్ వస్తుంది. అండ్ డౌట్ చెప్పనా సార్, లాస్ట్ టైము తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఎక్కువ ఉంది సార్ కట్ ఆఫ్, ఎలా సార్ అంటే అరే సంబంధం లేదు, ఇక్కడ ఏ స్టేట్ ఆ స్టేట్కే. ఓకేనా? మీ జిల్లా మీ జిల్లాకే. ఏమో ఈ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ఎక్కువ ఉండొచ్చేమో, పక్క జిల్లాలో తక్కువ ఉండొచ్చేమోగా, అవునా కాదా? కాబట్టి నేనేమన్నా అంటే స్టేట్ మారుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు నీకు. నాకు తెలిసి సేఫ్ మార్క్స్ 55 వస్తే ఆ సేఫ్ మార్క్సే, పక్కా జాబు. ఏ జాబు? సిఎస్ఎఫ్. కొంత అడ్డు ఉన్న పక్కా జాబ్, ఏదో జాబ్ పక్కా వస్తుంది. సార్ మరి కంపేర్ చేద్దామా అంటే పక్క కంపేర్ చేద్దాం, రెండోసారి కంపేర్ చేద్దాం. సార్ లాస్ట్ ఇలా పడ్డాయి, ఇప్పుడు పడ్డాయి. ఓకేనా? ఫస్ట్ ఒకసారి మెయిల్కేమో మొత్తం ఏంటమ్మా మనకి సిఎస్ఎఫ్ 9913 ఆ నోటిఫికేషన్లోని ముందు. ఇప్పుడేమో మొత్తం ఎంత మనకి 11,558, దగ్గర దగ్గర 2.5 పెరిగాయి పోస్టులు, అవునా? మళ్ళీ ఫీమేల్కేమో సిఎస్ఎఫ్ మొత్తం 9913, ఇక్కడేమో 1112 వచ్చిందమ్మా ఫీమేల్కి. వెయిట్ ఎంత 1112, ఇక్కడ ఫీమేల్కేమో ఇది హైలైట్ అమ్మా చూడసారి. సిఎస్ఎఫ్ ఫీమేల్కేమో 1112 వచ్చే మొత్తం, కానీ ఇక్కడ మాత్రం ఫీమేల్కేమో ఎంతమ్మా 13,632, దగ్గర దగ్గర ఎన్ని పెరిగాయి మనకి 12,000 పెరిగాయి పోస్టులు. ఓన్లీ సిఎస్ఎఫ్ గర్ల్స్ పెరిగాయి, అంటే ఇక్కడ ఎక్కువ పెరిగింది గర్ల్స్కే. ఎంత? దగ్గర దగ్గర 12,000 పెరిగాయి దగ్గర దగ్గర మనకి. చాలా పెద్ద మ్యాటర్ ఇది, అవునా? అండ్ ఇక్కడ గమనించావా ఎస్ఎస్ఎఫ్ ఏమో ఎంత మనకి మొత్తం 222నే, ఇక్కడ ఎస్ఎఫ్ కూడా 222నే ఉంది. ఓకేనా? నెక్స్ట్ బిఎస్ఎఫ్ ఏమో అక్కడ బాయ్స్కి 5211 ఉంది, ఇక్కడేం బిఎస్ఎఫ్ బాయ్స్కి ఏమో 10,227 అని డబుల్ అయ్యేది. లాస్ట్ నోటిఫికేషన్ కన్నా 23 కన్నా ఈ ఎన్ని పోస్టులు యాడ్ అయ్యాయి మనకి 5,000 యాడ్ అయ్యాయి. అండ్ గమనించావా సిఆర్పిఎఫ్ బాయ్స్కి ఏమో ఎంతమ్మా 3266, అది ఇప్పుడేమో 930601, అంటే దగ్గర దగ్గర 6K పెరిగాయి. అంటే చాలా పోస్టులు, అంటే ఓన్లీ ఒక సిఎస్ఎఫ్ తప్ప, సిఎస్ఎఫ్ అండ్ ఏమో బాబీనో సారీ బాయ్స్కి అయితే జస్ట్ సిఎస్ఎఫ్ అయితే జస్ట్ దగ్గర 2K పెరిగాయమ్మా, అండ్ ఎస్ఎఫ్ సేమ్ ఉన్నాయి. కానీ గర్ల్స్కి అయితే ఇవి దగ్గర దగ్గర 12K ఇంక్రీజ్ అయింది. 12K అంటే నాకు తెలిసి గర్ల్స్కి ఈసారి జస్ట్ ఒక 40+ వస్తే జాబ్ పక్క. ఎంతకి? 160 మార్క్స్కి. అదే బాయ్స్కి అయితే సేఫ్ స్కోర్ సిఎస్ఎఫ్ రావాలితే జస్ట్ ఒక 60 కూడా ఎక్కువే, ఒక 55+ వస్తే సిఎస్ఎఫ్ పక్కా వస్తుంది. అండ్ ఆల్సో గమనించలేదో ఏదో ఒక జాబ్ రావాలంటే మినిమం 40 రావాలి, ఎందుకంటే 160 మార్క్స్ రావాలి 160 మార్క్స్కి. అండ్ ఆల్సో ఇందులో మనకి సెక్షన్ కట్ ఆఫ్ ఉంది, బయట ఎవరు మెన్షన్ చేయట్లేదు. సో సెక్షన్ కట్ ఆఫ్ అంటే ఏంటి సార్ అంటే
నాన్న బాగా గమనించి, ఇప్పుడు నీకు అర్థమెటిక్ 20 మార్కులు, రీజనింగ్ 20 క్వశ్చన్లు, ఇంగ్లీష్ ఏమో 20 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ ఏమో 20 క్వశ్చన్ చెప్తున్నారు చాలామంది బయట, అవునా? అంటే మొత్తం 80 క్వశ్చన్లు. 80 క్వశ్చన్లు, ఒక క్వశ్చన్కి ఏమో 2 మార్కులు కాబట్టి ఎంతమ్మా? 160. కొందరికేమో ఇందులోనేమో అంటే ఇంటూ 2 ఎంతమ్మా? ఇది 40 ఇంటూ 2 ఇది 40 ఇంటూ 2 ఇది 40 ఇంటూ 2 ఇది 48గా. కొందరు బాగా అర్థమెటిక్ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఏంటిది, ఇందులో సార్ నాకు 38 వచ్చేసారు, ఇందులోనేమో సార్ 35 వచ్చేసారు, సార్ ఇందులో నాకు 2 వచ్చేసారు, ఇందులో 10 వచ్చాయంటే నీకు పక్కా జాబ్ అయితే రాదు. కారణం ఏంటంటే మనకి మినిమం మార్క్స్ రావాలి. సెషన్ కట్ ఆఫ్ మీనింగ్ ఏంటంటే మినిమం మార్క్స్ రావాలి. అంటే మినిమం 5 5 5 5, మినిమం 10 10 10. అంతేగాని సార్ ఇక్కడ నాకు 40 వచ్చి ఇక్కడ 2 మార్కులు వచ్చాయి నీకు జాబ్ రాదు. నీ ఫీలింగ్ ఏంటి సార్? నా కట్ ఆఫ్ 122 కదా సార్ అంటావు. అరే ఇక్కడ మెయిన్ కావాల్సింది మార్క్స్ కాదు, ఇక్కడ సెక్షన్ కట్ ఆఫ్ కావాలి. అర్థమైందిగా? అంటే దాని మీనింగ్ ఏంటి, నీకు జాబ్ రావాలంటే ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన కావాలి. చాలా మంది ఏంటంటే సార్ ఇంగ్లీష్ పక్కన పెడతాను సార్, నువ్వు పక్కన పెడిన తర్వాత ఇంగ్లీష్ మళ్ళీ తీసుకొచ్చి నేను అవసరమా? కొంచెం గట్టి ప్రిపేర్ అవ్వండి. అంటే దగ్గర మనకి 20,000 పోస్టులు మనకి యాడ్ అయ్యాయి. దేనికి? 21,000 సంథింగ్ ఎంతో ఉన్నాయి కదా, దానికి ఇన్ని యాడ్ అయ్యాయి. అండ్ డబుల్ అయ్యాయిగా మనకి. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, మనకి నోటిఫికేషన్ ఉంది మనకి ఆగస్టులో ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ మళ్ళీ పడుతుంది. ఓకేనా? ఈసారి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ పోస్టులు ఎక్కువగా ఉంటాయంట. కాబట్టి గట్టి ప్రిపేర్ అవ్వండి. దాని ఎగ్జామ్ కూడా మేబీ డిసెంబర్లో ఉంటుంది. దీని ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది కాబట్టి అసలు మిస్ అవ్వద్దు. మీకు డౌట్స్ కావాలి సార్, నా డౌట్ క్లారిఫై అవ్వాలి, ఎలా ప్రిపేర్ చేయట్లేదు సార్, నాకు ఆన్లైన్ కోర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లోని సచాస్ కాన్సెప్ట్స్ అనే యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదు సార్ నాకు డౌట్స్ కావాలి హౌ టు ప్రిపేర్ అని అనుకుంటే కింద మనకి డిస్క్రిప్షన్లోని సచాస్ టెలిగ్రామ్ లింక్ ఉందమ్మా, అందులో యాడ్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీ సేఫ్ స్కోర్ నాకు తెలిసి ఒక 45+ వస్తే ఏదో జాబ్ పక్క, ఏదో ఒక జాబ్. ఆ సిఎస్ఓ పక్కన పెడితే, ఎస్ఓ పక్కన పెడితే ఏ బిఎస్ఎఫ్ఓ, సిఆర్పిఎఫ్ఓ, ఎస్ఎస్బిఓ, ఐటీబీపీ పక్క జాబ్ వస్తుంది. కానీ నేనేమంటున్నానంటే ఇందులో మన సేఫ్ జాబ్స్ ఏమున్నాయంటే ఈ మొత్తంలోని ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్ ఇస్ ద మోస్ట్ సేఫ్. సార్ ఎందుకు సార్ అంటే, నాన్న గమనించవా, ఈ జాబ్ ఎక్కడ కూడా కోటస్ ఎవరమ్మా, ఎక్కడ కూడా వీటికి కోటస్ ఎవరు అంటే మీనింగ్ నువ్వు ఫ్యామిలీతో ఉండడానికి అవ్వదు, అందుకు ప్లేస్ మారుతూ ఉండాలి, ఎవ్రీ 1 or 2 బెటర్లు మారుతూ ఉండాలి. కానీ ఈ సిఎస్ఎఫ్ కానీ, ఎస్ఎస్ఎఫ్ కానీ, ఎన్ఐఏ కానీ ఓన్ క్వార్టర్స్ ఇస్తారు, సేఫ్ జాబ్స్. సో వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ ఎన్ఐఏ? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నాన్న అంటే తెలుసు కదా నీకు, ఎక్కడైనా బాంబు పేలిన తర్వాత చెక్ చేయడానికి వెళ్తే ఏం జరుగుతుంది అక్కడ అని, అవునా? ఎస్ఎఫ్ మీనింగ్ ఏంటంటే సెక్యూరిటీ ఫోర్స్. అంటే మనం సెంట్రల్ ఎమ్మెల్యే, ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళ సెక్యూరిటీ అమ్మ. సిఎస్ఎఫ్ అంటే ఇండస్ట్రీ, లైక్ ఎయిర్పోర్ట్, లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లేస్కి చేయాలి. ఓకేనా? ఈ 3 ద బెస్ట్ జాబ్స్. సార్ మరి ఈ నోటిఫికేషన్లోని సిఎస్ఎఫ్ రావాలి, నాకు ఎంత స్కోర్ రావాలంటే నాకు తెలిసి ఒక 55+ వస్తే, ఒకవేళ నక్సల్ ఫెటీరియా అన్ని కలిసి ఉంటే నీకు పక్కా జాబ్ వస్తుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్, గట్టి ప్రిపేర్ అవ్వండి. చాలా మందికి క్వాలిఫై, అందరికీ ఆల్ ది బెస్ట్ అమ్మా అండ్ కంగ్రాట్స్. చాలా మంది క్వాలిఫై అయ్యారు. ఈవెంట్ కూడా నాకు తెలిసి మేబీ ఈ సెప్టెంబర్, నవంబర్ స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నుంచే ట్రై చేయండి, ఎందుకంటే 5 can చిన్న మ్యాటర్ ఏం కాదు. సేమ్ పవర్ని 24 minutes మనం ఓవు పట్టాలి, పెద్ద మ్యాటర్ అది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.